అమెరికా గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు షాక్. జూలై నెలకు సంబంధించిన వీసా బులెటిన్లో ఇండియా EB2 కేటగిరీని యూ అంటే అన్అవైలబుల్గా మార్చారు. అంటే జూలై నుంచి భారతీయులకు EB2 కింద గ్రీన్ కార్డ్స్ జారీ పూర్తిగా నిలిచిపోనుంది. అసలు ఈ యూ మార్క్ అంటే ఏంటి, దీనివల్ల ఇప్పటికే అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో వీసా నంబర్స్ మళ్ళీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? సాక్షి టీవీ అందిస్తున్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. జులై వీసా బులెటిన్లో ఇండియా EB2 కేటగిరీని అందుబాటులో లేవని ప్రకటించారు. దీని అర్థం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారతీయులకు కేటాయించిన EB2 వీసా కోటా పూర్తిగా ముగిసిపోయింది. ఎప్పటి వరకు ఈ ప్రభావం ఉంటుంది? మీ ప్రయారిటీ డేట్ 2007 లేదా 2008 అయినా సరే జులై నుంచి కొత్తగా గ్రీన్ కార్డులను జారీ చేయరు. ఈ పరిస్థితి జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. మళ్లీ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే 2026 అక్టోబర్లోనే వీసా నంబర్లు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఫైల్ చేసిన వారి పరిస్థితి ఏమిటి? ఎవరైతే ఇప్పటికే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ I-485 ఫైల్ చేసి ఉన్నారో వారి వర్క్ పర్మిట్, అడ్వాన్స్ పేరోల్ అప్లికేషన్ల ప్రాసెసింగ్ యథావిధిగా కొనసాగుతుంది. అవి రిజెక్ట్ కావు. కానీ జూన్ చివరి నాటికి గ్రీన్ కార్డ్ అప్రూవ్ కాని వారికి జులై నుంచి అక్టోబర్ వరకు ఫైనల్ అప్రూవల్స్ రావు. కేవలం EB2 మాత్రమే కాకుండా ఇండియా EB5 అన్రిజర్వ్డ్ కేటగిరీ కూడా ప్రస్తుతం అనవైలబుల్ గా మారింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సాధారణంగా త్రైమాసిక ప్రాతిపదికన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఈసారి కొంత ముందుగానే కోటా ముగిసిపోవడం గమనించాల్సిన విషయం. అయితే వీసాలు వృధా కాకుండా పూర్తిగా ఉపయోగపడడం ఒక రకంగా మంచిదే అని లాయర్లు అభిప్రాయపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.